జగన్ ఈసారి ఎన్నికల్లో దూకుడుగానే ఉన్నారు. తాను తప్పకుండా గెలిచి తీరుతాను అని నమ్మకంగా ఉన్నారు. తాజాగా ఆయన ఒక ప్రముఖ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తప్పకుండా రెండవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాను అని ఫుల్ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. తాను విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పారు. అంతేకాదు, విశాఖలో తన హయాంలో ఐకానిక్ టవర్ నిర్మిస్తానని, భారీ ఎత్తున సెక్రటేరియట్ నిర్మిస్తానని, అలాగే విశాఖలో ఐకానిక్ స్టేడియంని కూడా నిర్మిస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే జగన్ ఎన్నికల ప్రచార సభలలో తమ కొత్త మంత్రులను కూడా ఎన్నుకుంటున్నారు. వారి పేర్లను డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ప్రకటిస్తున్నారు. డైరెక్ట్గా చూసుకుంటే కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న భరత్ని మంత్రిగా చేస్తానని ఇప్పటికే చాలా సభల్లో జగన్ ప్రకటించారు. అలా చూసుకుంటే జగన్ కేబినెట్లో ఆయనదే తొలి మంత్రి పదవి అని చెప్పాలి. ఇక కోస్తా జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో భాగంగా జగన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బాగా పొగిడారు. ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపించాలని జనాలను కోరారు. మీరు పిన్నెల్లిని గెలిపిస్తే కనుక ఆయనకు ఉన్నతమైన స్థానం ఇచ్చి మీ ముందుకు పంపిస్తాను అని జగన్ హామీ ఇచ్చారు. దాంతో పిన్నెల్లికి మంత్రి పదవి ఖాయమని టాక్ వినిపిస్తోంది. నిజానికి జగన్ తన మంత్రివర్గాన్ని రెండవ విడత విస్తరించినప్పుడు పిన్నెల్లికి గ్యారంటీ అని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఆయన కూడా మనస్తాపం చెందారు. ఇక వైసీపీలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఒక ప్రామిస్ ఉంది. అది 2019 నుంచి ఉంది. ఆయనకు కాకుండా మంగళగిరిలో టికెట్ని మురుగుడు లావణ్యకు ఇచ్చారు. ఆమె గెలుపు కోసం ఆళ్ల కష్టపడుతున్నారు. ఆయనను ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని ప్రచారంలో ఉంది. అంటే జగన్ కొత్త కేబినెట్లో ఆయన ఒక్క మంత్రి అన్నమాట. ఇక తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్న జక్కంపూడి రాజా ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ రాజాను గెలిపించండి అని ప్రజలను కోరారు. రాజాని గెలిపిస్తే మరింత మంచి స్థానంలో కూర్చోబెడతానని జగన్ హామీ ఇచ్చారు. అంటే ఆయన మంత్రి అవడం గ్యారంటీ అని అనుచరులు భావిస్తున్నారు. రాజాకు కూడా విస్తరణలో మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ దక్కలేదు. ఈసారి జగన్ సీఎం అయితే తొలిసారిలోనే మంత్రి పదవి ఇస్తారని టాకు. ఇదే రకమైన హామీలు ఈసారి జగన్ చాలా మందికి ఇస్తున్నారు. అంటే జగన్ కొత్త మంత్రివర్గం కూర్పు కూడా మెల్లగా ఎన్నికల ప్రచారంతోనే స్టార్ట్ చేశారు అని అనుకోవచ్చు.